ఎన్నో చేసిండు. మొన్న కూడా ఒక మహిళ వస్తే టెస్టులకు పైసలు లేవు, మా ముందర కూర్చోబెట్టి మా హైదరాబాద్ మహిళ రాజనగర్ ఉంటుంది, టెస్టులకు పైసలు లేవంటే అన్న అప్పుడప్పుడే 5,000 10,000 నేను ఇస్తామా, నేను చేపిస్తా అన్న నాయకుడు మన ఎమ్మెల్యే గారు. మరి మీ అందరికీ తెలుసు ఈ ట్రస్ట్ ఎందుకు ఓపెన్ చేశానంటే హైదరాబాద్ లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వారికి అందరికీ కూడా సేవ చేయాలని డొనేషన్ కాదు ఒకే సంపాదిస్తాను. ఆ సంపాదించిన 12 నెలలో ఒక నెల ఖర్చు మాత్రం ఈ పేదలకు ఖర్చు పెడతాను. అందరూ అనుకుంటారు మహేష్ 100 కోట్లకు 50 కోట్లు, నాకు మనసున్నది కానీ ఓట్లు మాత్రం నా దగ్గర లేవు. అందరికీ సేవ చేద్దాం. మీరు కూడా నమస్కారాలు. గత 20 సంవత్సరాలుగా శివలాల్ యాదవ్ ట్రస్ట్ తరఫున ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకుంటున్న మహేష్ యాదవ్ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు. జై హింద్. సభ అధ్యక్షులు మహేష్ యాదవ్ గారికి, స్థానిక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు అన్న దానం నాగేందర్ ఆలోచనతో ఎంత అంటే చెప్తా ఎంత స్మెల్ ఉంటుందో ఎంత గలీజ్ ఉంటుందో తెలుసు మనకు. అయినా కూడా మీరు బాధ అనకుండా మా ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలని మీరు చేసినటువంటి సేవకి నేను చేతులు జోడించి మీకు నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఉన్నటువంటి వాతావరణం వల్ల మనం చూస్తూ ఉన్నాం, రోజు రోజుకు ఉష్ణోగ్రత పడిపోతూ ఉంది, చలి పెరుగుతూ ఉంది, చలి తీవ్రత బాగుంది, చాలామంది ఇబ్బందులు గురవుతున్నారు. అదే కాకుండా దాంతోపాటు మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు. నేను ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఆ దేవుడి యొక్క అనుగ్రహం కావాలి. ఏ కార్యక్రమం చేయాలన్నా దేవుడి అనుగ్రహం కావాలి. అందుకే మహేష్ యాదవ్ గారు ఇన్ని సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నంటే ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ఆయనకు ఉండాలని, ఇంకా ఇలాంటి ఎలా సేవా కార్యక్రమాలు చేయాలని, వారి కుటుంబానికి కూడా ఉండాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమం అనేది ఒక ఇప్పుడే చెప్పినట్టుగా మానవ సేవే మాధవ సేవ. మనం ఎన్నో అనుకుంటాం, ఉన్నవాడికి మనం ఏదైనా సాయం చేసినప్పుడే, లేని వాడికి సాయం చేస్తేనేమో అది సద్వినియోగం అవుతుంది, ఉన్నవాడికి చేస్తేనేమో వాడు ఏం చేస్తే తాగి తిని ఖరాబ్ చేస్తుంది. కాబట్టి ఇది లేని వాడికి చేసేటువంటి సేవగా నేను భావించుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించినటువంటి మహేష్ యాదవ్ గారికి, ప్రధానంగా కీర్తి చేతులు శివలాల్ యాదవ్ కాబట్టి వారి బ్లాంకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని మహేష్ యాదవ్ గారు ఈరోజు ప్రారంభించారు. దానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఉష్ణోగ్రత మీకు తెలుసు ఎంత చలిగా ఉందో, కాబట్టి పేద ప్రజలకు బ్లాంకెట్ కప్పి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి మహేష్ యాదవ్ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఇలాగా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు ఆయనకు మరి ఆయురాగారు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
Hello everyone, this is your Manara Chopra and please subscribe to City Light E-News. Hi, this is Raghu Kunche. Please subscribe City Light E-News. This is Amardeep Chaudhary. Please subscribe to City Lights E-News. Watch it. హలో ఎవ్రీవన్, నా పేరు ఊహా. అందరూ సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్స్. థ్యాంక్ యూ. Hi, this is Adi Pinisetti. Subscribe to City Lights E-News. అందరికీ నమస్కారం, నేను మీ నిఖి గల్రాని. డూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. అందరికీ నమస్కారం, నేను పాయల్ రాజ్పూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. I am Sandhi Meghna. Please subscribe to City Light E-News. This is Manas Nagulpalli. Please like, share and subscribe to City Lights E-News. నేను మీ లహరి షరీఫ్. సిటీ లైట్ ఈ న్యూస్ మీ ముందుకు వచ్చేసింది. సో బీ రెడీ ఫర్ న్యూ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. Hi guys, this is Kajal. Do subscribe to City Light E-News. నేను మీ సెట్. సో మీ అందరినీ సెట్ చేయడానికి సిటీ లైట్ ఈ న్యూస్ అని ఎక్సైటింగ్ అప్డేట్స్తో రాబోతుంది. సో డూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. నేను మీ విశ్వ. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Geeta Bhagat. Please subscribe City Light E-News.